ఎవరు గెలిచే అవకాశం ఉంది? వంగగీతను. ఎందువల్ల అంటారు? ఎందుకంటే ఆయన చేసిన ప్రాసెస్ బట్టి. పవన్ కళ్యాణ్ ఛాన్స్ లేదంటారు ఇక్కడ? ఏమండి? పవన్ కళ్యాణ్ అసలు పేరు ఎత్తదు. పవన్ కళ్యాణ్ అనే పేరు ఎత్తదు నా దగ్గర అయితే. ఆడేం చేస్తాడండి? వాడు ఏం చేస్తాడు? సినిమాటర్ కాదంటారా? అతను సినిమాటర్ చేసుకోవాలి అంతే. అంతేగాని రాజకీయం అన్నది తెలుసుదా? వాళ్ళ నాన్న కానీ వాళ్ళ తాత కానీ వాళ్ళ అన్నయ్యలు కానీ వాళ్ళ అన్నయ్య బెదిరిపోయాడు కదా. అలాంటప్పుడు ఎక్కడ చేస్తాడు అతను? రమ్మానండి, నా ఫోన్ నెంబర్ కూడా నేను మాట్లాడతాను, లేదా నా నెంబర్ ఇస్తాను. ఏడు సైడ్ ఎదవా అది పొద్దుపోతే అటు వస్తుంది, పొద్దు పరిస్థితి వస్తుంది కాదంటారా? అలాంటివాడు అనమాట. 3 పార్టీలు కలిసి వస్తున్నాయి కదా, ఓడించలేదంటారా? చేతకాక కదా ముగ్గురు వచ్చారు. చేతనే పెడితే ఒకడు వస్తాడు కాదంటారా? ఇప్పుడు మీరు ఇద్దరు ఎందుకు వచ్చారు? మీ వర్క్ని బట్టి. నేను ఒక్కడిని వెళ్తున్నాను కాదంటారా? నేను ఒక్కడిని కాబట్టి నేను చెప్పగలుగుతాను సమాధానం. మీరు ఇద్దరు ఎందుకు వచ్చారు? ఒకళ్ళు మైక్ పెట్టుకోవడానికి, ఒకళ్ళు వీడియో చేయడానికి కాదంటారా? అలాగే ఒకటి రమ్మని అంటాడు, సరిపోలేడు. వాళ్ళ అన్నయ్య ఎమ్మెల్యే కూడా రాడు బాబు, రాడు. వ్యాఖ్యలు చేశారు. ఎవరు? నన్ను చంపడానికి ప్రయత్నం చేస్తున్నారు, నన్ను బ్లేడ్తో కోయడానికి ప్రయత్నం చేస్తారు. ఏడ్చాడు. అందుకు వాడు భయములు అంతే, అంతకంటే ఉందండి. ఇప్పుడు నేను ఉన్నాను, నా దగ్గర రమ్మానండి, మైక్ అమ్మానే నేను మాట్లాడతాను. పవన్ కళ్యాణ్ కదా బాబు అయినా సరే, చంద్రబాబు. నేను 83 నుంచి టీడీపీలో ఒక కార్యకర్తనే. నేను అన్ని చోట్ల పడి వచ్చాను. అర్థమైందా మీకు? కావాలంటే మీడియాకి రమ్మానండి. మీరు ఒక్కరే కాదు, ఎన్ని వీడియోలు వచ్చినా సరే నేను చెప్పగలుగుతాను. పక్కా అండి ఆవిడ 83 నుంచి వచ్చింది ఆవిడ. అర్థమైందండి? ప్రతి ఒక్కరికి తెలుసు ఆవిడ గురించి. నిజంటే పైన అధికార పార్టీ ఉంది, కింద ఇవిడ చేయగలుగుతుంది. ఇప్పుడు అమ్మ నాన్న ఓటైతేనే కదా మనకి అన్నం పెట్టేది కాదంటారా? ఆ ఇద్దరు ఒకరు కాకపోతే ఎవడు పెడతాడు? ఈదులోకి వెళ్తే ఎవరైనా పెడతారా మనకి? చెప్పండి, పెట్టరు కదా. వీడు దొంగ మంచోడు ఎవరికో తెలియదు కదా. అమ్మ నాన్న అంటే వాళ్ళకి తెలుసు వీళ్ళ పేల. అలా పైన అధికార పార్టీ ఉంది. అధికార పార్టీ ఏంటంటే పైన అన్ని అందరికీ చూస్తున్నాడు, కానీ ఇప్పుడు అందరూ డోర్ టు డోర్ తెలిసి ఇవిడికి ఏంటండి? భీమవరం వెళ్ళొచ్చు కదా, అక్కడ పెట్టుకోవచ్చు కదా. అంటే కాపులుంటూ వేసేస్తారా? అంటే 90% ఇక్కడ 90,000 మంది ఓట్లు కాపు ఓటింగ్ ఉంది. ఎన్ని ఓట్లు అంటే ఉండవు బాబు, ఎన్ని ఓట్లు అంటే ఉండవండి. ఓట్లు కదా అక్కడ మెయిన్ కావాల్సింది. ఓట్లు ఉన్నది మాత్రం కాపులు వేసేస్తారని అన్నారు ముందు. మీకు అర్థమైందా? ఒకరు రమ్మనండి సత్తా ఉంటే, లేదు కొండ ఏరియా పెట్టుకోమనండి ఏజెన్సీలో. ఏంటంటే బొమ్మ చూపించేస్తాడు కూడా వాళ్ళందరూ వేస్తారు కాదంటారా? ఆ ఏరియాలో వాళ్ళ లోకజ్ఞానం తెలీదు, కానీ వాళ్ళకి తెలుసు లోకజ్ఞానం ఏంటో. కొండలో చేయమనండి దమ్ముంటే. అక్కడే రాలేడు, అలాంటిది టౌన్లో వస్తాడా? పిఠాపురాన్ని ట్రైన్ ఆపింది వంగగీత ఎమ్మెల్యే గారు అయిన తర్వాత. పిఠాపురాన్ని ఎక్స్ప్రెస్లో ఆపింది ఆవిడ. కాకినాడ వంగగీత ఎమర్జెన్సీ వార్డులో కూడా వంగగీత వార్డు అని చెప్తారండి. పిఠాపురాన్ని ఆవిడ గెలాలండి. ఎందువల్లంటే మంచి చేసిన వాళ్ళు గెలాలండి. ఎక్కడి నుంచో వచ్చిన వాళ్ళు గెలిచేస్తారంటే ఎలాగండి? మరి ఇక్కడే ఇల్లు కట్టుకున్నాడు కదా పవన్ కళ్యాణ్. అంటే ఇప్పుడు వచ్చి స్టేజ్ అయితే మామూలుగా ఎవరికి వెళ్తారో మనకు తెలియదండి. కాకపోతే పిఠాపురాన్ని వంగగీత గారికే వేస్తామండి మేము. అన్న పిఠాపురంలోనే, పిఠాపురంలో అయితే పవన్ కళ్యాణ్ గెలిస్తే బాగుంటుంది. కాకపోతే గీత గారు గెలుస్తారండి. ఎందువల్లండి గీత గారు? అంటే పవన్ కళ్యాణ్ నాన్ లోకల్ కదన్నా. ఆల్రెడీ పవన్ కళ్యాణ్ గారు భీమవరంలో ఓడిపోయారు. నాకు తెలిసి పవన్ కళ్యాణ్ గారు భీమవరంలో పోటీ చేస్తే గెలిచే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ముందుసారి ఓడిపోయారు కాబట్టి ఈసారి సానుభూతి పరంగా అయినా గెలిచే అవకాశం ఉన్నాం. కాకపోతే పిఠాపురం ఆయనకి ఫస్ట్ టైం కదా, అందుకని కొంచెం ఓడిపోయే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. వంగగీత గారు గతంలో 2009లో మెగాస్టార్ చిరంజీవి గారు పెట్టిన పార్టీలో ఎమ్మెల్యే కింద గెలిచారు కాబట్టి అప్పుడు మంచి మంచి కార్యక్రమాలు చేశారు. ఆ గుడ్ విల్ అవుతుందన్న. నెక్స్ట్ మన ఎంపీగా కూడా ఉన్నారు కాబట్టి ఆ రెండు కలిసి వచ్చి, ప్లస్ జగన్ గారు హవా కూడా ఇక్కడ ఉంది కాబట్టి ఖచ్చితంగా గీత గారు అయితే గెలిచే అవకాశం ఉంది. పవన్ కళ్యాణ్కి ఈసారి ఛాన్స్ ఉందని ఇక్కడ కాపులు ఎక్కువ ఓటింగ్ ఉంది. మా కాపులు అన్న ఎప్పుడు కూడా కాపులు ఓటింగ్ని బట్టి ఎవరో నిర్ణయించుకోకూడదన్న. ఎందుకంటే మంచి ఎవరు చేస్తున్నారో వాళ్ళకి మాత్రమే వేస్తారు. ఓటేసేటప్పుడు కాపు, ఎస్సీ, ఎస్టీ అలాంటి ఏ ఉండవు. ఎవరైతే మంచి చేస్తారో వాళ్ళకి మాత్రమే పడతాయి ఓట్లు. కాబట్టి నా వరకు అయితే జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి సామాజిక వర్గానికి కూడా మంచి చేశారన్న. ఆ ప్రకారంగా లెక్కేసుకుంటే ఖచ్చితంగా ఆయన నిలబెట్టిన క్యాండిడేట్ కాబట్టి గీత గారు గెలిచే అవకాశం అయితే. 3 పార్టీలు కలిసి వస్తున్నాయి కదా, వాళ్ళకి బలం చేకూరదు అంటారు అన్న. 3 పార్టీలు కాదు 30 పార్టీలు కలిసి వచ్చినా కూడా ఎవరైతే మంచి చేస్తారో వాళ్ళకే ఓట్లు వేస్తారు తప్ప. ఇప్పుడు తెలుగుదేశం గవర్నమెంట్ ఉందన్న, వాళ్ళు మంచి చేసినట్లయితే వాళ్ళే సింగిల్గా రావచ్చు కదా. 3 పార్టీలు కలిసి అంటే అర్థం ఏంటన్నా? ఒకడు చెడు చేస్తున్నాడంటే ఈజీగా ఓడిపోతారు కదా. మీరు చెప్పిన పాయింట్లు ప్రశ్నలోనే పాయింట్ ఉంది. వాళ్ళు ముగ్గురు కలిసి వస్తున్నారంటే ఒకడు మంచి చేస్తున్నాడు కాబట్టి నన్ను ఓడించాలని వస్తున్నారని నా ఉద్దేశం. మరి పవన్ కళ్యాణ్ గారు ఇష్టం వచ్చినట్టు జగన్మోహన్ రెడ్డి గారిని ఆన్లైన్లో తిడితే
మరి ఆయన్ని ఓడించడానికి వాళ్ళ పన్నాగాల పట్ల తప్పే ఉందన్న. వంగగీత గారు ముందు ఎమ్మెల్యేగా చేశారు పిఆర్పిలోని, అప్పుడు మేము ఇక్కడ అభివృద్ధి చూసాం కొద్దిగా. తర్వాత లాస్ట్ టైం ఎంపీగా వర్క్ చేశారు, అప్పుడు కూడా అభివృద్ధి చేసాం. సో అందుకని ఆల్రెడీ చేసిన వాళ్ళ మీద కొద్దిగా ఎంతో కొంత ఇంట్రెస్ట్ చూపుతాం, దాంతోపాటు కొద్దిగా నమ్మకం ఉంచుతాం కనుక సో వైసీపీ వస్తుందని మా పవన్ కళ్యాణ్ కూడా పోటీ చేస్తున్నారు. ఒకటేంటండి, పవన్ కళ్యాణ్ పోటీ చేస్తే ఓడిపోతారని నేను చెప్పట్లేదు. విషయం ఏంటంటే అండి, ఒక తల్లికి 3 కొడుకులు ఉంటారండి. దాంట్లో పెద్దోడు, చిన్నోడు, లాస్ట్ వాడు. ఒక తల్లి ఎప్పుడు ఒక కొడుకునే ప్రేమిస్తే మిగతా 2 కొడుకులు విరోధం అయిపోద్ది. ఒక ప్రజానాయకుడు ఎప్పుడు ఆయన కన్న బిడ్డల వల్లే 3 కొడుకులు సమానంగా చూడాలి. అంటే 3 కొడుకులు అంటే నేను ఏదో మతాన్ని ప్రస్తావించట్లేదు, కానీ హిందువులు, ముస్లిమ్స్, క్రిస్టియన్స్ అనేవాళ్ళు ఒక తల్లికి 3 కొడుకులు అంటున్నాడు. సో అందుకని ఆయన ఎక్కడ మాట్లాడినా ఏం మాట్లాడినా మిగతా 2 కొడుకుల మనోభావాలు దెబ్బతీసిన విధంగా మాట్లాడుతున్నారు. కానీ అందరినీ కలుపుకొని పోయి అందరినీ సంరక్షిస్తాను, అందరినీ నేను అభివృద్ధి చేస్తాను, అందరినీ డెవలప్ చేస్తానన్న ధోరణి కానీ ఆలోచన కానీ అసలు కనిపించలేదు. మరి హిందువులు ఒకటిలో ఓట్లు వేస్తే గెలవరు కదా, దాంతోపాటు క్రిస్టియన్స్ ఓటేయాలి, ముస్లిమ్స్ ఓటేయాలి, అందరూ వేయాలి. అందరూ వేస్తేనే ఆయన గెలుస్తారు. ఈవెన్ ఒక్క ఓటు విక్టరీ డిసైడ్ చేస్తుంది. పవన్ కళ్యాణ్ ఇక్కడే ఎంచుకోవడానికి రీజన్ ఏంటంటే, నిలబడడానికి ఇక్కడే ఎంచుకోవడానికి రీజన్ ఏంటంటే ఒకటండి, ఆయన అంటే కులబలాన్ని బేస్ చేసుకొని ఆయన ఎంచుకున్నాడని నేను అనుకుంటున్నాను. అసలు నిజంగా ప్రజాప్రతినిధులు చట్టసభలోకి వెళ్ళాలంటే ఎక్కడి నుండైనా వెళ్ళొచ్చు, ఇక్కడే అని కాదు. ఇక్కడ ఎన్నుకోవడానికి ప్లేస్ అంటే ఆయన కాపు ఓటింగ్ ఎక్కువ ఉంటుంది, సో ఈజీగా నేను గెలవచ్చు, ఈజీగా అసెంబ్లీకి వెళ్ళొచ్చు అని అనుకుంటున్నాడు. ఇంకో విషయం చెప్పండి, ఇప్పుడు కాపుల్లో కూడా మాట్లాడుతున్న మాట ఏంటంటే లోకలైజేషన్, నాన్ లోకలైజేషన్ కాన్సెప్ట్ ఉంది. ఎప్పుడు అందుబాటులో ఉన్న వ్యక్తిని మంచినీళ్ళు అడగడానికన్నా, లేకపోతే ఏదైనా సహాయం అడగాలన్నా, ఏదైనా కావాలన్నా అందుబాటులో ఉన్న వ్యక్తి దగ్గరికి వెళ్ళి గమ్మున చొరవ చేసుకుని మాట్లాడడం కుదురుతుంది. ఈయన ఒక సెలబ్రిటీ క్యాండిడేట్, ఒక విఐపి క్యాండిడేట్. అంటే అంటిల్ దెన్ మనం ఎట్లా పోల్చడం కాదు, కానీ ఒక హై ఎండ్ పీపుల్ అనమాట. మన దగ్గరికి వెళ్ళలేని, ఒక సామాన్యుడికి అందలేని స్థాయిలో ఉన్న వ్యక్తి ఈయన. సో అలాంటి అందలేని స్థాయిలో ఉన్న వ్యక్తికి నాకులాంటి సామాన్యుడు వెళ్ళి, సార్ నాకు ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాను, మీరు ఏమైనా నాకు హెల్ప్ చేయగలరని నన్ను అడగగలిగితే, అసలు నేను ఆయన దగ్గరికి వెళ్ళడానికి, అపాయింట్మెంట్ తీసేయడానికి నాకులాంటి మిడిమిడి జ్ఞానం ఉండి చదువుకున్న వాడికి ఐ థింక్ 1 వీక్ టైం పడొచ్చేమో, నాకున్న పొలిటికల్ ఇన్ఫ్లుయెన్స్ని బేస్ చేసుకొని. మరి ఇంకా నాకంట అట్టడుగు స్థాయిలో ఉన్న ఒక సామాన్యుడు, ఒక అవ్వ, ఒక తాత వెళ్ళి మాట్లాడాలంటే ఇట్స్ ఇంపాసిబుల్. వంగగీత అందరికీ తెలుసు కదనా, చేశారు కదా ఇంతకుముందు వంగగీత గారు. వంగగీత కాకినాడలో చేశారు కదా, కాకినాడలో మంచి చేశారు బట్టిగా మరి ఉప్పాడు వచ్చారు. పిఠాపురంలో కూడా మంచి జరిగితేనే మేము వంగగీత నెగ్గుతుందని. పవన్ కళ్యాణ్ ఎక్కడ ఉంటాడనా, మా బాధలు ఆడికి అర్థం అవ్వవు కదా, అంతే కదనా, ఆ బాధలు అర్థం అవ్వవు. వంగగీత అంటే ఇక్కడే కాకినాడ అమ్మ రమ్మనగానే ఇక్కడికి వచ్చే చలటిప్పులు వచ్చారు. పవన్ కళ్యాణ్ కూడా ఎక్కడో ఉంటాడు, హైదరాబాద్. అక్కడ రమ్మంటే వస్తాడా, మా బాధలే అర్థం చేసి చెప్పండి.